హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 60. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రాత్రి వర్షంలో తడవడం వల్ల విరాట్‌కి కూడా బాగా జలుబు చేయడంతో గీత, విరాట్ ఒకేసారి గట్టిగా తుమ్ముతారు. అక్కడున్న అందరూ వాళ్ళిద్దరి వైపు అలానే చూస్తూ ఉంటారు. పద్మావతి గారు విరాట్ వైపు చూస్తూ, "ఏమైంది విరాట్? ఇంత సడన్‌గా జలుబు ఎలా చేసింది?" అని అనుమానంగా అడుగుతారు. విరాట్ కొంచెం చిన్నగా మాట్లాడుతూ, "ఏమో నాని, నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉంది. మార్నింగ్ లేచేసరికి బాగా కోల్డ్ చేసేసింది. అసలు ఊపిరి కూడా ఆడడం లేదు" అని తన ముక్కుని రఫ్ చేసుకుంటూ చెప్తాడు. భవానీ గారు అనుమానంగా గీత వైపు చూస్తూ, "నీకెందుకు జలుబు చేసింది?" అని గట్టిగా అడుగుతారు. గీత కంగారుగా, "నాకు డస్ట్ ఎలర్జీ ఉంది మేడం. నిన్న సార్ రూమ్ అంతా క్లీన్ చేసేసరికి ఆ డస్ట్ వల్ల కోల్డ్ అయింది" అని చాలా ఇన్నోసెంట్‌గా చెప్తుంది. పాపం పిచ్చి భవాని గీత చెప్పింది నిజమే అనుకొని కామ్‌గా ఫుడ్ తింటూ ఉంటుంది. విరాట్ గీత వైపు గుర్రుగా చూస్తూ తన మనసులో, రాత్రి పంది తిన్నట్టు ఐస్ క్రీములు తిని వర్షంలో తడిచి కోల్డ్ తెచ్చుకొని వాళ్ళడిగితే నా రూమ్ క్లీన్ చేయడం వల్ల కోల్డ్ వచ్చింది అని అబద్ధం చెప్తావా అని అనుకుంటూ గీత వైపు చూస్తూ ఉంటాడు. గీతకి విరాట్ మనసులో ఏమనుకుంటున్నాడో అర్థమై ఒక వెర్రి రంగు నవ్వుతుంది. మధు మాత్రం వీళ్ళిద్దరిని గమనిస్తూ ఆదిత్య వైపు తిరిగి, "అరే అన్నయ్య, మన ఇంట్లో ఏదో జరుగుతుందిరా, అది ఇంట్లో మనం కనిపెట్టాలి" అని డిటెక్టివ్ రేంజ్లో అంటుంది. ఆదిత్య మధు నెత్తి మీద ఒకటి పీకి, "నీ పిచ్చి అనుమానాలు ఆపి నోరు మూసుకొని తిను. విరాట్ అన్నయ్య గాని విన్నాడనుకో, నీతో పాటు నాకు కూడా పనిష్మెంట్ ఇస్తాడు" అని కామ్గా తింటూ ఉంటాడు. గీత తన తలని రుద్దుకుంటూ, "ఏదో జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఒకేసారి ఎందుకు జలుబు చేసింది తెలుసుకోవాలి" అని అనుకుంటూ గీత వైపు చూస్తూ తింటుంది. మధు అలానే చూస్తూ ఉండడం వల్ల గీత అనుమానంగా, "దీనికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నన్ను అలానే చూస్తుంది. ఎలా అయినా దీని నుంచి తప్పించుకోవాలి" అని అనుకుంటూ కిచెన్లోనికి వెళ్తుంది. విరాట్‌కి ఆఫీస్‌కి టైం అవడంతో అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఆఫీస్‌కి వెళ్తాడు. భవానీ మాత్రం గీత వైపు అనుమానంగా చూస్తూ, వీళ్ళిద్దరికీ సడన్‌గా ఒకేసారి ఎలా జలుబు చేసింది? ఏదో జరుగుతుంది. మాట్లాడితే విరాట్ రూమ్‌కి వెళ్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నా కూతురికి అన్యాయం జరుగుతుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి అని కసిగా అనుకుంటుంది. శాలిని ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా వాళ్ళ డాడీ సపోర్ట్‌తో పార్టీస్ అని, ఫ్రెండ్స్ అని తన ఇష్టం వచ్చినట్లు తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. శాంతి వసుంధర గారి పక్కకు జరిగి, "అక్క, నాకెందుకో అతి త్వరలో వీళ్ళిద్దరూ మనకు ఒక పెద్ద షాక్ ఇచ్చేలాగా ఉన్నారు" అని అనుమానంగా అంటుంది. వసుంధర గారు, "షాక్ ఇచ్చినా పర్లేదు, కానీ వాళ్ళిద్దరూ ఒకటైతే చాలు" అని మనస్ఫూర్తిగా అంటారు. గీత తాను కూడా టిఫిన్ చేసి కాలేజీకి టైం అవడంతో స్టార్ట్ అయ్యి కాలేజీకి వెళ్తుంది. గీత కాలేజీకి వెళ్ళేసరికి మధు కోపంగా అటు ఇటు తిరుగుతూ గీత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. గీత దూరం నుండి మధుని చూసి, "దీనికి ఏదో డౌట్ వచ్చింది. నేను విరాట్ గారితో బయటికి వెళ్ళానని తెలిస్తే ఇది నన్ను మామూలుగా ఆడుకోదు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి" అని అనుకుంటూ మధు దగ్గరికి వెళ్తుంది. మధు గీత వైపు కోపంగా చూస్తూ, "వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నా" అని అంటుంది. గీత కంగారుగా, "ఏమైంది మధు? ఎందుకు అంత కోపంగా ఉన్నావు?" అని అడిగేసరికి మధు కోపంగా చూస్తూ, "చూడు, నేను అడిగిన దానికి నిజమే చెప్పాలి. అలా కాదని అబద్ధం చెప్పావనుకో, నేను అస్సలు ఊరుకోను" అని చాలా సీరియస్గా అంటుంది. సంధ్య వాళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చి, "ఏమైంది మధు? ఎందుకు దాని మీద అంత సీరియస్ అవుతున్నావు? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం గీతకేంటి?" అని అనుమానంగా అడుగుతుంది. గీత బిరుగ్గా చూస్తూ, "ఏం అడగాలనుకుంటున్నావు మధు?" అని అడుగుతుంది. మధు గీత చేయి పట్టుకొని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి గీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "నీకు జలుబెందుకు చేసింది? అది కూడా విరాట్ అన్నయ్యకి నీకు ఒకేసారి. నిన్న నైట్ నేను నా రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది?" అని అనుమానంగా అడుగుతుంది. గీత తన కంగారుని లోపలే దాచేస్తూ, "ఏం జరిగింది? ఏమీ జరగలేదు. విరాట్ సార్ భోజనం చేసి పైకి వెళ్లారు. నేను నా రూమ్‌కి వెళ్ళాను. అంతే" అని అంటుంది. మధు కోపంగా చూస్తూ, "నీకు మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్వేం చెప్పినా నమ్మడానికి? ఎప్పుడూ టైంకి లేచి జిమ్‌కి వెళ్ళే మా అన్నయ్య ఈరోజు చాలా ఆలస్యంగా లేచాడు. ఎప్పుడూ గరాజ్‌లో ఉండే అన్నయ్య బైక్ ఈరోజు పార్కింగ్‌లో ఉంది. ఏదో అనుకుని వచ్చినట్టు ఇద్దరికీ ఒకేసారి కోల్డ్ ఎలా చేసింది? రాత్రి మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లారా?" అని అనుమానంగా అడుగుతుంది. గీత కంగారుగా, "మీ అన్నయ్య ఎక్కడికన్నా వెళ్ళి ఉంటారు. దానికి నన్ను అనుమానించడం ఏమీ బాగోలేదు" అని నెమ్మదిగా అంటుంది. మధు కోపంగా, "చూడు,
నువ్వు నిజం చెప్పలేదు అనుకో, నేను చచ్చినా నీతో మాట్లాడను అని గట్టిగా అంటుంది. గీత ఇంకా ఏమీ చేయలేక రాత్రి జరిగిందంతా చెప్పడంతో మధు, సంధ్య ఇద్దరు షాక్తో అలానే చూస్తూ ఉంటారు. సంధ్య గీత వైపు చూస్తూ, విరాట్ సార్ నిన్ను బయటికి తీసుకెళ్లడం ఏంటి అని అనుమానంగా అడుగుతుంది. గీత అయోమయంగా చూస్తూ, ఏమో నాకది అర్థం కావడం లేదు. సడన్గా బైక్ తెచ్చి రా వెళ్దాం అన్నారు. చాలా డేస్ తర్వాత బైక్ చూసేసరికి నేను ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోయాను అని అంటుంది. మధు కోపంగా, ఇంత చేసి నేను అడిగితే ఏమీ లేదని అబద్ధం చెప్తావా అని కోపంగా అడుగుతుంది. సంధ్య మధు నెత్తి మీద ఒకటి పీకి, ఓ పిచ్చిదానా, అసలు విషయం వదిలేసి నీకు చెప్పలేదని అడుగుతావేంటి? మీ అన్నయ్య తనంతట తాను గీతను బయటికి తీసుకువెళ్ళాడు, అది కూడా నైట్ టైం, పైగా వర్షంలో. ఒక్కసారి ఆలోచించు అనేసరికి మధు కొంచెం సేపు ఆలోచించి తన బుర్రకి ఏదో తట్టడంతో గీతను గట్టిగా హక్ చేసుకొని, నువ్వు చెప్పలేదని కంగారులో అసలు విషయాన్ని మర్చిపోయాను. విరాట్ అన్నయ్యలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది గీత అని ఆనందంగా అంటుంది. సంధ్య మాటలు విన్న గీత ఆలోచిస్తూ, నేనేంటి ఇలా చేశాను? అయినా విరాట్ సార్ అంత సడన్గా నన్ను బయటికి ఎందుకు తీసుకువెళ్లారు? సంధ్య చెప్పినట్లు సార్కి నా మీద ఫీలింగ్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా అని కంగారుగా అనుకుంటూ, వద్దు, అలాగని జరిగితే నా వల్ల సార్ రిస్క్లో పడతారు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మధు గీత వైపు చూస్తూ, నిన్ను నిన్ను వదిన అని పిలిచే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. నాకెందుకు అది అతి త్వరలో విరాట్ అన్నయ్య నిన్ను తన భార్యగా అందరికీ అనౌన్స్ చేస్తాడేమో అనిపిస్తుంది. అలాగని జరిగితే అందరికన్నా ముందు హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. నా బెస్ట్ ఫ్రెండ్ నాకు వదినగా శాశ్వతంగా మా ఇంట్లోనే ఉంటుంది అంటే నాకు అంతకన్నా హ్యాపీ న్యూస్ ఇంకేమీ ఉండదు అని గీతని గట్టిగా హక్ చేసుకుంటుంది. గీత మధు వైపు చూస్తూ, సరే పదండి, క్లాస్కి టైం అవుతుంది, వెళ్దాం అని అంటుంది. వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళి క్లాస్లో కూర్చుంటారు. శరత్ మాత్రం ప్రతి క్లాస్లో మిడిల్ క్లాస్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళకి టార్చర్ చూపిస్తూ ఉంటాడు. రవి గీతని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజుకి కాలేజీ టైం అయిపోవడంతో గీత, మధు ఇంటికి స్టార్ట్ అవుతారు. విరాట్ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో వర్క్ చేస్తూ ఉండగా విరాట్కి కోల్డ్ చేయడం వల్ల తలంతా పట్టేసినట్టు అనిపిస్తుంది. అర్జున్ విరాట్ క్యాబిన్కి వచ్చేసరికి విరాట్ గట్టిగా తుమ్ముతూ ఉంటాడు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తుమ్ములు ఆగకపోవడంతో విరాట్ చాలా ఇబ్బందిగా తను వర్క్ చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన అర్జున్ కంగారుగా విరాట్ దగ్గరకు వెళ్ళి, ఏమైందిరా, సడన్గా ఇంత కోల్డ్ ఎలా చేసింది అని కంగారుగా అడుగుతాడు. విరాట్ టిష్యూతో తన ముక్కుని రఫ్ చేసుకుంటూ, ఏమోరా, మార్నింగ్ నుంచి చాలా టార్చర్గా ఉంది. ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ఈ కోల్డ్ మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. వర్క్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అని బాధగా అంటాడు. నువ్వు అన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటావు కదా, మరి సడన్గా ఈ కోల్డ్ ఏంటి అని అడిగేసరికి దాని గురించి ఎందుకులా అడుగుతావు? అంజలిని హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని బయటికి తీసుకువెళ్ళాను. మేము స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఇద్దరం బాగా తడిసిపోయాం. అప్పుడు బాగానే ఉంది. మార్నింగ్ లేచేసరికి ముక్కులు పట్టేసి ఊపిరి కూడా ఆడడం లేదు అని చెప్పేసరికి అర్జున్ అయోమయంగా చూస్తూ, ఏంటి, నువ్వు గీతను తీసుకొని బయటికి వెళ్ళావా, అది కూడా నైట్ టైం, అందులోనే వర్షం పడుతుంటే అని ఆశ్చర్యంగా అడుగుతాడు. విరాట్ అర్జున్ వైపు చూస్తూ, ఇప్పుడు దాంట్లో ఏముందిరా, ఎందుకంత షాక్ అవుతున్నావు అని అనుమానంగా అడుగుతాడు. ఏముంది అని అడుగుతున్నావేంట్రా బావా, నైట్ టైం బయటికి రా వెళ్దాం అంటే ఎప్పుడన్నా వచ్చావురా, వర్క్ అని నా ప్రాణాలు తీస్తూ ఉంటావు, అలాంటి నువ్వు ఒక రొమాంటిక్ డ్రైవ్కి వెళ్ళి వచ్చావంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఇంతకీ ఈ ప్లాన్ నీదా, మా చెల్లిదా అని అడుగుతాడు. విరాట్ కోపంగా చూస్తూ, జస్ట్ తన ఒపీనియన్ చెప్పింది, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను అని కోపంగా చెప్తాడు. అర్జున్ గట్టిగా నవ్వుతూ, అనుకున్నా నీ బిజినెస్ బుర్రకి ఇంత రొమాంటిక్ థాట్స్ ఎలా వచ్చాయా అని నవ్వుతూ అనేసరికి విరాట్ ఒక ఫైల్ తీసుకొని అర్జున్ మీదకు విసిరి, నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్ళి ప్రాజెక్ట్ పని చూడు, ఏమాత్రం లేట్ అయినా నాలో ఉన్న బిజినెస్ బుర్ర నీకు పనిష్మెంట్ మామూలుగా ఇవ్వదు అని చాలా సీరియస్గా అంటాడు. అర్జున్ తన నవ్వును కంట్రోల్ చేసుకొని, అంత పని చేయకరా బాబు, నేను వెళ్తున్నా అని అక్కడ నుండి వెళ్తాడు. విరాట్ రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని తనలో తానే నవ్వుకుంటూ తన వర్క్లో పడిపోతాడు. గీతకి బాగా కోల్డ్ చేయడం వల్ల, పైగా ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కువగా తినడం వల్ల తనకి బాగా ఫీవర్ వస్తుంది. గీత లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక కూడా లేక అలాగే వెళ్ళి బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది. విరాట్ గీతకి ఎలా ఉందో తెలుసుకోవడానికి తన మొబైల్కి కాల్ చేస్తే గీత బాగా నిద్ర మత్తులో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయదు. విరాట్కి ఎందుకు అనుమానం వచ్చి కిచెన్లో ఉన్న ల్యాండ్లైన్కి కాల్ చేస్తాడు. మంగ కాల్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి విరాట్ గంభీరంగా మాట్లాడుతూ, గీత ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు.
మంగ, ఏమో సార్, నేను కిచెన్‌లో ఉన్నాను. చూడలేదు. బాగా జలుబు చేసింది కదా! రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారేమో అని అనుమానంగా అంటుంది. విరాట్ మాట్లాడుతూ, మంగ, ఒకసారి గీత రూమ్‌కి వెళ్లి చెక్ చెయి. తను ఏం చేస్తుందో చూడు అని కాల్ కట్ చేస్తాడు. మంగ గీత రూమ్‌కి వెళ్లి డోర్ నాక్ చేస్తుంది. డోర్ ఓపెన్‌లోనే ఉండడం వల్ల మంగ లోపలికి వెళ్లి పడుకున్న గీతను లేపడానికి తన చేతిని పట్టుకునేసరికి ఒళ్ళంతా బాగా కాలిపోతూ ఉంటుంది. మంగ కంగారుగా, అయ్యో! గీతమ్మకి జ్వరం వచ్చినట్టుంది అని అనుకుంటూ కిచెన్‌లోనికి వెళ్లి విరాట్‌కి కాల్ చేసి చెప్తుంది. అది విన్న విరాట్ కంగారుగా, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో. మంగ ఒక హాఫ్ అన్ అవర్‌లో నేను అక్కడికి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మంగ ఒక తడి క్లాత్ తీసుకొని వెళ్ళి గీత ఫేస్ అంతా తుడిచి నుదుటి మీద క్లాత్ పెడుతుంది. మంగకి కంగారుతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఒక పావుగంట తర్వాత డాక్టర్ వచ్చి విరాట్ సార్ పంపించారు అని చెప్తాడు. మంగ పక్కకు జరిగి ఆయనకు దారి ఇవ్వడంతో డాక్టర్ గీతని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి కొన్ని టాబ్లెట్స్ని మంగకి ఇస్తూ, ఈ టాబ్లెట్స్ని ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి వేయండి. రేపు మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది. బాగా వర్షంలో తడిచినట్టు ఉన్నారు, అందుకే చలి జ్వరం వచ్చింది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళడానికి బయటికి వచ్చేసరికి పద్మావతి గారు హాల్లో కనిపిస్తారు. పద్మావతి గారు డాక్టర్ని చూసి ఆశ్చర్యంగా, మీరిక్కడేంటి డాక్టర్, ఎవరు రమ్మన్నారు అని అడుగుతారు. డాక్టర్ గీతకి జ్వరం వచ్చిన విషయం చెప్పడంతో పద్మావతి గారు కంగారుగా గీత దగ్గరికి వెళ్తారు. పద్మావతి గారు గీత దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకొని చూసి, సడన్గా ఇంత జ్వరం వచ్చిందేంటి అని అనుమానంగా అడుగుతారు. మంగ డాక్టర్ చెప్పింది చెప్పడంతో పద్మావతి గారు తను వర్షంలో తడవడం ఏంటి, ఇంట్లోనే కదా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. విరాట్ కారు దిగి లోపలికి వస్తూ కనిపించడంతో ఆవిడ ఆశ్చర్యంగా, ఏమైంది విరాట్, అప్పుడే వచ్చేసావేంటి, హెల్త్ ఏమైనా బాగోలేదా అని అనుమానంగా అడుగుతారు. విరాట్ అవేమీ పట్టించుకోకుండా చాలా సీరియస్గా, అంజలికి ఎలా ఉంది అని అడిగేసరికి పద్మావతి గారు షాక్తో విరాట్ వైపే చూస్తూ, తనకి బాలేదని నీకెలా తెలుసు, నువ్వు ఇంత అర్లీగా తన కోసం వచ్చావా అని అనుమానంగా అడుగుతారు. విరాట్, మంగ కాల్ చేసి చెప్పింది, అందుకే వెంటనే డాక్టర్కి కాల్ చేశాను, చెక్ చేసి ఏమని చెప్పారు అని అడిగేసరికి మంగ అక్కడికి వచ్చి ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చారు సార్, రేపు మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది అని చెప్పారు, ప్రతి 6 గంటలకి ఒక టాబ్లెట్ వేయమని ఇచ్చారు అని చెప్తుంది. అది విన్న విరాట్, సరే కిచెన్లో పని ఎవరికైనా అప్పగించి నువ్వు తన దగ్గరే ఉండి చూసుకో, ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయి అని అక్కడ నుండి తన రూమ్కి వెళ్తుంటే పద్మావతి గారు ఆపి, ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు కదా విరాట్, ఒకసారి తనని చూసేసి వెళ్ళు అనేసరికి విరాట్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, నేను వెళ్ళి చూస్తే ఫీవర్ ఏమి తగ్గదు కదా నాని, అయినా మంగ ఉంది కదా తను చూసుకుంటుంది, నువ్వు కూడా నీ రూమ్కి వెళ్ళు అని చెప్పి వెనక్కి కూడా తిరగకుండా అక్కడ నుండి తన రూమ్కి వెళ్తాడు. విరాట్ తన రూమ్కి వెళ్ళి అసహనంగా ల్యాప్టాప్ బ్యాగ్ని బెడ్ మీద పడేసి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నైట్ అంతా వర్షంలో బయటకు తీసుకువెళ్లకుండా ఉండాల్సింది, నా పొరపాటు వల్ల ఇప్పుడు తను శిక్ష అనుభవిస్తుంది. కనీసం తన దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఒక పక్క రాజుమామ, మరో పక్క నిషా. నేను ఇప్పుడు గీత మీద ఏమాత్రం కన్సర్న్ చూపించినా గీత రిస్క్లో పడుతుంది. ఈ సమస్య నుండి సాల్వ్ అయ్యేంత వరకు నేను గీతకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుంటూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. పద్మావతి గారు విరాట్ రూమ్కి వచ్చి, అసలేం జరుగుతుంది విరాట్ అని గట్టిగా అడుగుతారు. విరాట్ పద్మావతి గారి వైపు చూసి, లోపలికి రా నాని అని పిలిచేసరికి ఆవిడ లోపలికి వెళ్ళి, గరాజులో ఉండాల్సిన నీ బైక్ బయటికి ఎలా వచ్చింది అని అనుమానంగా అడుగుతారు. విరాట్ ఏమాత్రం తడబడకుండా, రాత్రి నేనే తీశాను అని సమాధానం ఇస్తాడు. పద్మావతి గారు, గీతను నువ్వు బయటికి తీసుకెళ్ళావా అని అడిగేసరికి విరాట్ ఏమాత్రం తడబడకుండా, అవును, నిన్న నైట్ నేనే తీసుకువెళ్ళాను, రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్గా వర్షం పడింది, అందుకే ఫీవర్ వచ్చింది అని చెప్తాడు. ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ, అంత నైట్ టైం తనని బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగేసరికి విరాట్ చాలా చిన్నగా మాట్లాడుతూ, తను వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాగా మిస్ అవుతుంది అనిపించింది, అందుకే తనను కొంచెం డైవర్ట్ చేద్దామని బయటికి తీసుకువెళ్ళాను, ఇలా అవుతుంది అనుకోలేదు అని అంటాడు. ఆవిడ ఆశ్చర్యంగా, తన గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలుపెట్టావు విరాట్ అని అడుగుతారు. విరాట్ అసహనంగా, నాని ప్లీజ్ నన్ను ఇప్పుడేమీ అడగకండి, టైం వచ్చినప్పుడు మీకు మొత్తం చెప్తాను, ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నాకు పెళ్ళయిందని కానీ గీత నా వైఫ్ అనే విషయాన్ని బయటకి రాకుండా చూడండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఏమాత్రం గీత మీద కన్సర్న్ చూపించినా గీతకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. పద్మావతి గారు చిన్నగా నవ్వుతూ, గీత సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది కృష్ణ,
నువ్వేం టెన్షన్ పడకు, గీత సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుండి కిందకి వెళ్తారు. విరాట్ ఆలోచిస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాగా హెడేక్గా ఉండడంతో కిచెన్లోనికి కాల్ చేసి కాఫీ తీసుకురమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.